నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, దీర్ఘాయుష్మతి భవ. చెప్పండి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం గురుగారు. చాలా సంతోషం. ఈ రోజు మనం ఇక్కడ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి గెట్ టుగెదర్లో అయితే ఉన్నాం కదా 2026లో. మీరు 9 సార్లు వెళ్ళారు. అసలు అక్కడ మీకు అనుభూతి ఎలా అనిపించింది? మొదటిసారి విచిత్రంగా అనిపించింది. రెండో మారు కొంచెం కష్టంతో ప్రయాణం చేశాను. తర్వాత ఫ్లైట్ అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి మహా తేలికగా అయిపోయింది. రోజుకి 20 నిమిషాల కంటే ప్రయాణం ఎక్కువ లేదు. అదే ట్రావెల్స్లో అయితే చాలా కష్టపడ్డాను. రోజుకు 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు కూడా బస్సులో ప్రయాణం చేసే విధంగా తిరిగాము. మధ్యలో అనేకమైన వర్షాలు, రోడ్లు బాకులు కావటం ఇవన్నీ ఏర్పడిపోయాయి. 9 సార్లు నేను వెళ్ళిన 5 సార్లు పరిక్రమ చేయగలిగాను. ఆ పరమేశ్వరుని అనుగ్రహం నాకైతే పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఉన్నట్టుంది. మళ్ళా నేను ఆగస్టులో, సెప్టెంబర్లో కూడా వెళ్తాను. దీంతో 12 సార్లు అయిపోతుంది. నా జన్మకు 12 మార్లు వెళ్ళొచ్చినటువంటి యొక్క అనుభూతి పొందినటువంటి సుఖం కలిగినట్టు అనుకుంటున్నాను. ఆ పరమేశ్వరం కావాలి, తప్పకుండా వెళ్ళొస్తాను అనుకుంటున్నానమ్మా. ఖచ్చితంగా గురుగారు ఇంతమంది బయట ఉన్నారు కదా, ఎందుకని చెప్పేసి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితోనే మీరు వెళ్ళడం జరిగింది? నాకు ఇంతవరకు నేను వేరే ట్రావెల్స్లో ప్రయాణం చేశాను. కానీ విశేషం ఏంటంటే 70 సంవత్సరాలు దాటిన తర్వాత చైనా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయటం లేదు, యాత్రలు లేవు అని అన్నారు. నా ఆశ్రమంలోనే నలుగురిని పురోహితులు పంపించాను నేను లాస్ట్ ఇయర్ 2025 జూన్ జూలైలో. నేను వెళదామంటే అవకాశం లేదండి, 70 సంవత్సరాలు దాటితే యాక్సెప్ట్ అని అన్నారు. అప్పుడు టీవీలో ఈయనది ఒక ప్రచురణ చూశాను. 71, 72, 73 సంవత్సరాలు అయినా కూడా యాత్ర చేయొచ్చు, 600 తీసుకొని వెళుతున్నానని. అప్పుడు వెంటనే అసలు భరత్ ఎవరు, ఏమిటి, గాయత్రి టూర్స్ ఏమిటి, దీని విధానం ఏమిటని చెప్పి కూడా తెలుసుకొని నేను వాళ్ళని ఆశ్రయించి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఏమండి ఇలా ఉంది ఆ పరిస్థితి, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఆ పరిస్థితి అంటే తప్పకుండానండి, మా తండ్రి వయసు కలిగిన వాళ్ళు మీరు తప్పకుండా తీసుకెళ్తానంటే పరిస్థితి అని చెప్పేసి నేను అన్నాడు. నేను అన్నాను వైదిక వృత్తిలో ఉన్నానండి. నేను వైదిక వృత్తిలో అక్కడ ఉండబడేటువంటి యొక్క భక్తులకు ఏ రకమైనటువంటి ధ్యానంతో, భగవంతుడి యొక్క ప్రేరణతో, మహన్యాసము, రుద్రము, అభిషేకము చేసేటువంటి శక్తిని నాకు భగవంతుడు ఇచ్చాడు. ఆ శక్తి అనుభూతి అందరితో పంచి నేను సహాయం నేను చేస్తాను అంటే తప్పకుండా అన్నారు. తర్వాత వీసా వచ్చింది, నాకు ప్రయాణం అయిపోయాను. కానీ నేపాల్లో యుద్ధాలు జరిగి ఆ ప్రయాణం ఆగిపోయింది. అంతటితో ఊరుకోకుండా భరతం మళ్ళీ ఏం చేశాడు, డిసెంబర్ 14వ తారీఖున హెలికాప్టర్ ద్వారా మనం వెళ్ళిపోదామండి, పర్వాలేదని చెప్పి గట్టిగా ప్రయత్నం చేశాడు. బిట్టిన 14వ తారీఖు వెళ్ళిరాము, 15వ తారీఖు దర్శనం చేసుకున్నాను, 16 హైదరాబాద్కి వచ్చేసాను. అది 72 గంటలలో మొత్తం కంప్లీట్గాను మానస సరోవర్ దర్శనం చేసుకోవటం, రావటం, అక్కడ అభిషేకం కూడా చేసుకోవటం నదీ తీరంలో. ఆ విధంగా జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా 2 సార్లు వెళ్ళాలని దృఢ సంకల్పం ఉంది. భగవంతుని ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనస్సుని వాళ్ళని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తారు గురుగారు. మీరు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో వెళ్ళేటప్పుడు మనకి ప్రయాణం విషయంలో కానివ్వండి, ఆహారం విషయంలో కానివ్వండి, ఆ సౌకర్యాలలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా? ఏం ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఆయన ముందు జాగ్రత్తలోనే ఎంతమంది యాత్రికులు వస్తున్నారు, ఎంతమంది ఏ హోటల్ ఉన్నాయి, ఏ ఏళ్ళో వాళ్ళకి అనుకూలం చేయాలి అనేటువంటి ముందు జాగ్రత్తలు అన్నీ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా చూశారు. అక్కడ పోయినాక వెతుక్కోవటం అనేది లేదు. భోజన విషయంలో కానీ, కాఫీ టైం కానీ, టీ టైం కానీ, టిఫిన్స్ కానీ, భోజనాలు కానీ అన్నీ ఎక్కడిదక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చైనా ప్రాంతంలో ఉండబడేటువంటి వాతావరణం చాలా చలిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఒక జర్కీస్ కూడా చాలా బలవంతంగా ఉండేటువంటి జర్కీస్ను కూడా ఏర్పాటు చేశారు. మేము ఆ రోజు అక్కడ వెళ్ళి ఆఖరికి మేము పడుకునే బెడ్స్ కూడా కరెంటు ఎలక్ట్రానిక్గా ఏర్పాటు చేసేసారు. అప్పటికి అంత ఏర్పాటు చేసినా 2-3 గంటల సేపు కరెంటు పనిచేసినా కానీ కొంచెం వేడిగా అనిపించింది తప్ప ఇంకా అనిపించలే. అంత చలివినా కానీ మేము చేశాము. ఆ సిమికోట్లో మొత్తం రాత్రి మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ సిమికోట్లో మొత్తం అక్కడ విపరీతమైన చలి, 6,500 అడుగులు అట్లా ఎత్తు ఆత్రంలో ఆ రాత్రి మొత్తం అక్కడ ఉండి మళ్ళీ పొద్దునట్టే హెలికాప్టర్ ద్వారా వెళ్ళి ఏర్పాటు చేశాను. మొత్తానికైతే గాయత్రి టూర్స్ ద్వారా మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉన్నట్టుగానే ఏర్పాటు చేశాము. ఇంట్లో కూడా సకాలానికి భార్య చేస్తుందో, శవానికి పెడుతుందో పెట్టదో లేదు, కానీ టైం అంటే టైం గురుగారు కాఫీ, గురుగారు టిఫిన్, గురుగారు భోజనం ఇలాంటి సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంటాం, సంతోషంగా వెళ్ళి రావడం అయితే జరిగింది. గురుగారు జీవితంలో ఒక్కసారైనా కూడా కైలాస్ మానస సరోవర్కి వెళ్ళి రావాలి అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎందుకని అలాగా? ఎందుకంటే మనకు భగవంతుడు అనుగ్రహం వల్ల వైకుంఠలోకంలో విష్ణుమూర్తి ఉంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళే శరీరంతో వెళ్ళే బాధ్యత లేదు, భాగ్యం లేదు. మనకు బ్రహ్మలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్తామా, దేవతలకే సరిపోయింది, కానీ మనకు త్రయస్త్రికం దేవతలు సరిపోయింది. మానవాలోకంలో ఈ ప్రాపంచికమైనటువంటి శరీరంలో భగవంతుడిని, ఈశ్వరుణ్ణి స్వయంగా ఆ పరమేశ్వరుని చూసేటువంటి భాగ్యం ఒక మానవ జన్మకే వచ్చింది.
అలాంటి మానవ జన్మలో ప్రత్యక్షంగా కైలాస పర్వతం చూసేటువంటి భాగ్యం కలిగింది కాబట్టి మానవ జన్మ ఎత్తినందుకు మనం వెళ్ళి ఆ జన్మలో తెలుసుకొని ఆ దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఇటువంటి అవకాశం ఇంకా ఏ క్షేత్రానికి లేదండి. ఇప్పుడు ఏ లోకం, బ్రహ్మలోకం వెళ్ళలేం, విష్ణులోకం వెళ్ళలేం, వైకుంఠలోకం వెళ్ళలేం. మానవ జన్మ కేవలం కైలాసం ఉన్నది కాబట్టి ఆ కైలాసానికి వెళ్ళే సాగం కాబట్టి అందరం వెళ్ళాలి, అందరం దర్శనం చేసుకోవాలని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మన ఇండియాదే ఇది, నెహ్రూ పుణ్యమానంటూ చైనా వారి ఆధ్వర్యం అయిపోయింది. వాడి ఆధ్వర్యంలో మనం ప్రయాణం చేసి వాడి రిక్వెస్ట్ చేసుకుని దయ్యాలు దండాలు పెడుతూ డబ్బులు కొడుతూ ఇన్ని చేయాల్సి వచ్చింది. మన భారతదేశంలో ఉండబడేటువంటిదైతే పోరంబకు భూమిని మొత్తం వాళ్ళకి రాసిచ్చాడు ఆ నెహ్రూ. దానివల్ల ఆ భాగ్యమైనటువంటి వాళ్ళకి దక్కింది, మనకు అది. అందువల్ల మనం మానవ జన్మ ఎత్తినందుకు వెళ్ళాలి, ఈ కళ్ళతో చూడాలి, పరమేశ్వరుని దర్శించుకోవాలి. మానవ జీవో దేవాలయ ప్రోక్తో దేవో దేవ సనాతన త్యజేదజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజే. ఈ హృదయం అనే దేవాలయం, హృదయంలో ఉండబడేటువంటి ప్రాణమే పరమాత్మ. అటువంటి పరమాత్ముడు ఎక్కడ లేడు? సర్వాంతర్యాపిని, ఇందు కలడంతు లేడని సందేహములదు చెక్కిని అని ఎక్కడ లేడు, ఎక్కడ అన్నట్లు ఉన్నాడు. మన మనస్సును కుదిరబెట్టి భగవంతుడు ఇతను చూస్తున్నాము, ఇతను దర్శనం చేసుకున్నాము, ఇతని భాగ్యం కలుగుతుందనే ఆత్మవిశ్వాసం అయితే ప్రయాణం చేస్తే భగవంతుడు మనం తప్పకుండా మనకు దర్శనమిచ్చి మన యొక్క భాగ్యం, మన కుటుంబాన్ని కాపాడుతూ ఎల్లవేళలా ఆ పరమేశ్వర అనుగానే సాన్నిధ్యం పొందడానికి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా గురుగారు, మీతో మాట్లాడడం చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు.